నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 3 రోజులుగా పార్టీ మారతారంటూ ఆయనపై వస్తున్న కథనాల్ని మహిదర్ రెడ్డి తిప్పికొట్టారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు. కందుకూరుని బీసీలకు కేటాయిస్తే స్వాగతిస్తానన్నారు. కాగా వైఎస్ జగన్ 4 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు సేవలందించిన తీరుని మహిదర్ రెడ్డి కొనియాడారు. బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావడానికి జగన్ అందించిన పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. మరోసారి జగన్ని ముఖ్యమంత్రి చేసి మరింత అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. పేదలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆదరించాల్సిన ఆవశ్యకతని ఒకసారి గుర్తుకు చేసేదానికి ఈ యొక్క సమయాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. నాడు నేడు కింద పేద పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల రూపురేఖల్ని సంపూర్ణంగా మారుస్తూ, అలాగే ఆ బిడ్డలకు సంబంధించిన భవిష్యత్తు బాగుండాలని గోరుముద్ద లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చి చక్కటి పోషక విలువతో ఆహారాన్ని అందిస్తున్న కార్యక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా క్రమ పద్ధతుల్లో సమాన వాయిదాల్లో ఏదైతే చెల్లింపులు చేస్తామని చెప్పారో, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా తట్టుకొని దేశం అలాగే ప్రపంచమే ఆర్థిక మాంద్యంతో ఉన్నప్పుడు కూడా వెరవకుండా ఇక్కడ తను చెప్పిన కార్యక్రమాల్ని అందజేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మనం చూస్తే నేను ఒక్కడనే పోటీలో ఉంటాను అని చెప్పిన మాట, నాకు పొత్తులతోటి వాటితోటి ప్రమేయం ఉండదు, నేను ఏకాకిగానే మా పార్టీ ముందుకు వస్తుందని చెప్పిన ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు 80% మందికి ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అంటే ఎంత భారీగా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడా చిరుపాటి అవినీతి కానీ ఈ డబ్బులకి సంబంధించి ఎక్కడా లోటుపాట్లు లేకుండా, ఎవరైనా అర్హులైన వారిని గుర్తించటంలో ఎక్కడైనా చిరుపాటి పొరపాటు జరిగినా పార్టీలతో నిమిత్తం లేకుండా, వాళ్ళ యొక్క వర్గాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు ఆ అర్హతే ప్రామాణికంగా ఈ పథకాలను అందిస్తున్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో మాజీ